పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రపంచంలో అత్యంత అద్భుత ప్రాజెక్ట్, 50% విద్యుత్ అందించే ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యుత్కి ప్రత్యేకంగా గ్రీన్ కో గ్రూప్ ప్రాజెక్టులతో చరిత్రలో నిలిచేలా ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యుత్కి 50% విద్యుత్ అందించే ప్రాజెక్ట్ అది. ఇప్పటికే 10,000 కోట్ల వ్యయం, మరో 14,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంతకు ఆ ప్రాజెక్టును నిర్మిస్తున్న సంస్థ ఏమిటి? ఏమిటా ప్రాజెక్ట్? ఎక్కడుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం పరిధిలో గ్రీన్ కో సంస్థ చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే దీని పనులు 80% పైగా పూర్తయ్యాయి. పలు దేశాల భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్టుకు రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏమిటంటే సౌర, పవన, హైడల్ విద్యుత్ ఒకే చోట జరుగుతుండడం. మరో విశేషం ఏమిటంటే విద్యుత్ ఉత్పత్తికి వాడే నీటిని రీసైకిల్ చేయడం, ఎగువ నుండి నీటిని దిగువకు వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేయడం, అదే నీటిని వెనక్కి రప్పిస్తూ మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి చేయడం దీని స్పెషాలిటీ. సూర్యరశ్మి ఉన్నంత వరకు సౌర విద్యుత్తు, పవన్ విద్యుత్తు, రాత్రి వేళల్లో హైడల్ పవర్ ప్రొడక్షన్, ఇలా 3 రకాల విద్యుత్ ఉత్పత్తిని ఒకే చోట చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఏపీలో వ్యవసాయ రంగానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న విద్యుత్లో ఏకంగా 50% విద్యుత్ ఉత్పత్తి ఒకే చోట జరగడం దీని స్పెషాలిటీ అని సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియా ముందర చెప్పడం విశేషం. ఇప్పటికే 10,000 కోట్లకు పైగా ఖర్చు చేశారని, మరో 14,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రీన్ కో ఓర్వకల్, గని తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టుని పవన్ కళ్యాణ్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. దాదాపు 1000 ఎకరాలకు పైగా అటవీ భూములు ఇందులో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం అనుమతితో నెల్లూరు జిల్లాలో అటవీ శాఖకు అంత్యస్థాయిలో భూములు ఇవ్వడం జరిగిందని పవన్ కళ్యాణ్ వివరించారు. మరికొంత అటవీ భూములపై రెవెన్యూ, అటవీ శాఖ మధ్య వివాదం నడుస్తుందన్న పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కనుక పూర్తి అమల్లోకి వస్తే విద్యుత్ సమస్య చాలా వరకు పరిష్కారం అవ్వడమే కాకుండా ఇతర ప్రపంచ దేశాలకు కూడా విక్రయించేలా ప్రయత్నం చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు చూడడానికి చాలా అద్భుతంగా ఉందని, ప్రపంచ పర్యాటక కేంద్రం కూడా దీన్ని చేసే ప్రయత్నంలో పరిశీలిస్తామని ఉప ముఖ్యమంత్రి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ వచ్చి మీడియాతో చెప్పే వరకు బయట ప్రపంచానికి ఇంత ప్రాజెక్టు ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడైనా ఇంత భారీ ప్రాజెక్టు బయట ప్రపంచానికి కనిపిస్తుండడం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన నిల్వ ప్రాజెక్టుకు కర్నూలులో 2022లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 5,230 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో గ్రీన్ కో గ్రూప్ చేపట్టిన ఈ ప్రాజెక్టు చరిత్రలో నిలుస్తుందంటూ పేర్కొన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.